నమస్కారం వైఎన్సీ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. కాకినాడ జగన్నాథపురం మున్సబగారి జంక్షన్ ఆచంటవారి వీధిలో శ్రీ సీతారామ ఆలయ పునః నిర్మాణం అంగరంగ వైభవంగా జరిగిందని ఆలయ చైర్మన్ పినిశెట్టి సురేష్, దాతా తలాటం హరీష్లు పేర్కొన్నారు. ప్రభుత్వ ధనాన్ని దుర్వినియోగం చేసే దిశగా ఎరవరం గ్రామ పంచాయతీ అధికారులు పనిచేస్తున్నారని ఆరోపించిన మాజీ సర్పంచ్, ఎటువంటి అనుమతులు లేని ప్రైవేట్ వ్యక్తుల పొలాల్లోకి సిమెంట్ రోడ్డు నిర్మాణం చేపట్టడంపై వివరణ ఇవ్వాలని కోరిన కాకినాడ జిల్లా ఏలేశ్వరం మండలం ఎరవరం మాజీ సర్పంచ్ నీరుకొండ సత్యనారాయణ. కేంద్రపాలిత ప్రాంతం యానాంలో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో 3 అంతర్రాష్ట్ర చెక్ పోస్టులను ఏర్పాటు చేసినట్లు కాకినాడ ఆర్డీఓ మల్లిబాబు తెలిపారు. నిబంధనలకు విరుద్ధంగా నగదు, మద్యం, ఇతర వస్తువులను అక్రమంగా రవాణా చేస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరికలు జారీ చేశారు. కాకినాడ జిల్లా యూకొత్తపల్లి మండలంలో హోటల్స్ పై విస్తృత తనిఖీలు చేపట్టిన రెవెన్యూ అధికారులు. కమర్షియల్ సిలిండర్లకు బదులుగా గృహ అవసరాలకు ఉపయోగించే సిలిండర్లు వాడుతున్నారనే సమాచారం మేరకు తనిఖీలు చేపట్టినట్లు తెలిపిన కొత్తపల్లి తహసీల్దార్ చిన్నారావు. కాకినాడ జగన్నాథపురం మున్సబగారి జంక్షన్ ఆచంటవారి వీధిలో శ్రీ సీతారామ ఆలయ పునః నిర్మాణం, నూతన విగ్రహాల ప్రతిష్ట, శిఖర యంత్ర ప్రతిష్టలను వైభవంగా నిర్వహించడం జరిగిందని ఆలయ చైర్మన్ పినిశెట్టి సురేష్, దాత తలాటం హరీష్ పేర్కొన్నారు. శుక్రవారం కాకినాడ జగన్నాథపురం మున్సబగారి జంక్షన్ ఆచంటవారి వీధిలో నిర్వహించిన ఈ కార్యక్రమానికి అధిక సంఖ్యలో భక్తులు హాజరై స్వామివారిని దర్శించుకోవడం జరిగింది. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ 100 సంవత్సరాల చరిత్ర కలిగిన శ్రీ సీతారామ ఆలయ పునః నిర్మాణం చేపట్టడం ఎంతో ఆనందంగా ఉందన్నారు. ఈ కార్యక్రమంలో జి బుజ్జి, కంచర్ల రమేష్, ఎం సత్యనారాయణ, జి కృష్ణ తదితరులు పాల్గొన్నారు. ఆడలు కావుగా జీ భయ్యా ఎలా ఉంటుంది. విగ్రహ ప్రతిష్ట కార్యక్రమం ఈ రోజు ముగించుకుని రేపు ఉదయం ఆడలు కావుగా జీ భయ్యా ఎలా ఉంటుంది. రామనామ వరాననే శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే శాస్త్రనామ. నమస్కారం అండి. ఈ రోజు మన కాకినాడ జగన్నాథపురం మున్సిపల్ దగ్గర ఆచంటవారి వీధిలో రామాలయం ఆలయం పునర్నిర్మాణానికి ఎంతో మంది ఎన్నో రకాలుగా సహాయ శాఖలు అందించారు. అందులో ముఖ్యంగా మన హరీష్ గారు
పాలరాయి విగ్రహాలు ఇవ్వడం జరిగింది. 19వ తారీఖుని ఇక్కడ గణపతి హోమం జరిగింది. ఈ రోజు విగ్రహాల ప్రతిష్ఠ జరిగింది. రేపు మహా గొప్ప అన్నదానం చేస్తారండి. దీనికి కాకినాడ ప్రజలంతా వచ్చి మమ్మల్ని ఆశిస్తారని కోరి ప్రార్థిస్తుంది. థ్యాంక్ యూ వెరీ మచ్. నా పేరు పిలిశెట్టి సురేష్ అండి, ఈ ఆలయ కమిటీ చైర్మన్ అండి. దీనికి మన పెద్దకాపు గారు కాకినాడ మార్కెట్ నుంచి కాయగూరలన్నీ కూడా వాళ్ళు డొనేట్ చేశారండి. వారికి మా గుడి తరఫున ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం. అలాగే డోనర్లందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం. 19వ తారీఖునే గణపతి హోమం జరిగిందండి. ఈ రోజు విగ్రహ ప్రతిష్ఠ జరిగింది. రేపొద్దున కళ్యాణం జరిగి మహా అన్నదానం కూడా చేస్తాం. దీనికి అందరూ వచ్చి ఈ శ్వేతాన్ని ఈ ప్రసాదాన్ని స్వీకరిస్తారని మరి కోరి ప్రార్థిస్తున్నాం. భక్తులందరికీ నమస్కారం అండి. శ్రీ సీతారామ ఆలయం ఆచంటవారి వీధి భక్తులందరికీ నమస్కారం అండి. శ్రీ సీతారామ ఆలయం ఆచంటవారి వీధి మున్సిపల్ గారి జంక్షన్ జగన్నాథపురంలో సుమారుగా 100వ సంవత్సరం నుంచి విగ్రహం మళ్ళీ ఆలయ పునర్నిర్మాణం అయిందండి. ఈ కమిటీ సభ్యులందరూ 3 సంవత్సరాల నుంచి అందరూ కలిసి కట్టుగా ఈ పునర్నిర్మాణానికి ఎంతో తోడ్పడ్డారు. ఈ మన సత్యనారాయణ గారు, మన బుజ్జి గారు, సురేష్ గారు, ఇంకా రమేష్ గారు, ఇలాగా మొత్తం ప్రసాద్ గారు, వీళ్ళందరూ కలిపి ఎంతో ఎన్నో సంవత్సరాల నుంచి బాగా చేశారు. మొత్తానికి గ్రైనైట్ తోనే అటుతోనే చేశారు. విగ్రహానికి మనం రాజస్థాన్ నుంచి పాలరాతి విగ్రహాలు తెప్పించామండి. ఈ విగ్రహాలకి ఈ సీతారామాలలో నిత్యంగా ఇప్పుడు భక్తి శ్రద్ధలతో వీళ్ళందరూ పెద్దలందరూ ఈ రోజే కాకుండా ప్రతిరోజు దర్శనం చేసుకుని ప్రతిరోజు ఈ రోజుకి ఇంత జనం వచ్చినట్లుగానే ప్రతిరోజు ఇంతమంది కాకపోయినా రోజు దర్శనం చేసుకుని ఈ విగ్రహానికి పూజలు జరిపించాలి. ఈ వేళ ఒక్క రోజే కాదు, ప్రతిరోజు మాత్రం ఇంత కాకపోయినా వీధిలో జనమైనా ఎంతమంది అయినా సరే ఈ వీధికి ఎప్పుడు నిత్య పూజలు జరగాలి ఇలా కోరుకుంటున్నాను. మళ్ళీ ఇదే గత పగడాలపేటలో 2024లో 10 గంటల 8 నిమిషాలకి ఇదే ముహూర్తంలో చేయించాం. దేవుడి సంకల్పంతో మళ్ళీ ఇదే 26 10 గంటల 10 నిమిషాలకు మళ్ళీ ఇక్కడ ప్రతిష్ఠించాం. పాలరావికలు ఇచ్చాం. ఇదంతా నా అదృష్టంగా భావిస్తున్నాం. ఈ కమిటీ సభ్యులకి ముఖ్యంగా కమిటీ సభ్యులు అందరూ చాలా కష్టపడి వీళ్ళందరూ ఎలా ఇక్కడ ఉన్న పని ఉన్న బయట పనులు చేసుకుంటే ఈ రోజు 3 రోజుల నుంచి చేస్తున్నారు. వీళ్ళందరూ ఆరోగ్యంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నారు. కాకినాడ జిల్లా ప్రతిపాడు నియోజకవర్గం ఏలేశ్వరం మండలం ఎర్రవరం గ్రామంలో ప్రభుత్వ ధనంతో ఎటువంటి అనుమతులు లేని అనధికార ప్రైవేట్ పొలంలోకి సీసీ రోడ్డు నిర్మాణం చేపట్టడంపై మాజీ సర్పంచ్ నీరుకొండ సత్యనారాయణ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎర్రవరం గ్రామ పంచాయతీ అభివృద్ధి అధికారిని సీసీ రోడ్డు నిర్మాణంపై తగు వివరణ కోరగా నిరాకరిస్తున్నట్లు తెలిపారు. పంచాయతీ అభివృద్ధి అధికారిగా ఛార్జీ తీసుకుని 3 నెలలు గడుస్తున్నా ఇప్పటి వరకు విధులు నిర్వహించిన కార్యదర్శి ఛార్జీ అప్పగించలేదంటూ పొంతనలేని సమాధానాలు చెబుతున్నారన్నారు. ఇదే విషయంపై మండల పరిషత్ అభివృద్ధి అధికారికి ఫిర్యాదు చేసినట్లు తెలిపారు. ప్రభుత్వ ధనాన్ని దుర్వినియోగం దిశగా ఎర్రవరం గ్రామ పంచాయతీ అధికారులు పనిచేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. గ్రామంలో ఎటువంటి అనుమతులు లేని ప్రైవేట్ వ్యక్తుల పొలాల్లోకి సిమెంట్ రోడ్డు నిర్మాణం చేపట్టడంపై వివరణ ఇవ్వాలని కోరారు. తక్షణమే ఈ విషయంపై సంబంధిత అధికారులు చర్యలు చేపట్టి అక్రమాలకు పాల్పడిన వారిపై చట్టపరమైన చర్యలు చేపట్టాలని డిమాండ్ చేశారు. ఎర్రవరం గ్రామ పంచాయతీలో ప్రైవేటు వ్యక్తుల పొలాల్లోకి ప్రభుత్వ ధనంతో సీసీ రోడ్లు వేసే పరిస్థితి చాలా ఆశ్చర్యకరం వేస్తుంది. వాళ్ళకి బెనిఫిట్ చేయడానికి లేఅవుట్లో ఉన్నటువంటి కమ్యూనిటీ స్థలం మధ్యలోంచి సీసీ రోడ్డు వేసి ఒక్క హౌస్ హోల్డ్ కూడా లేకుండా కేవలం వాళ్ళకి దారి ఇవ్వడానికి, హైవేకి దారి ఇవ్వడానికి మాత్రమే సీసీ రోడ్డు ప్రభుత్వ ధనంతో 14 లక్షల రూపాయలు వెచ్చించి సీసీ రోడ్లు వేయడం జరిగింది. ఏదైతే వీళ్ళు సీసీ రోడ్డు వేశారో ఆ పొలం కనీసం కన్వర్షన్ కూడా అవ్వలేదు. అలాగే గిఫ్ట్ డీడ్ కూడా ఇవ్వలేదు. గ్రామ పంచాయతీకి గిఫ్ట్ డీడ్ కూడా ఇవ్వకుండా వీళ్ళు సీసీ రోడ్డు వేయడం జరిగింది. ఇదంతా కూడా ప్రైవేటు వ్యక్తులకి ప్రజాధనంతో మేలు చేసే విధంగా జరిగిందే తప్ప గ్రామ ప్రజలకు ఎటువంటి మేలు జరగలేదు. గ్రామంలో అనేకమైన రోడ్లు, సీసీ రోడ్లు, గ్రావెల్ రోడ్లు ఉన్న అవన్నీ వదిలిపెట్టేసి ఒక ప్రైవేటు వ్యక్తికి, ప్రైవేటు పొలంలోకి
బెనిఫిట్ చేసే విధంగా సీసీ రోడ్డు వేయడం జరిగింది. దీనికి ప్రభుత్వ ధనం సుమారు 14 లక్షల రూపాయలు కూడా వెచ్చించడం జరిగింది. ఈ రోడ్డు వేసే మార్గంలో ఇరిగేషన్ కాలువ కూడా ఉంది. ఆ కాలువను కూడా వీళ్ళు కప్పెట్టేసి సీసీ రోడ్డు నిర్మించడం జరిగింది. అంచేత ఈ విధమైనటువంటి అక్రమ పద్ధతుల్ని ప్రజాప్రతినిధులు కొంతమంది అధికారులు కుమ్మక్కై వాళ్ళు ఇచ్చే లంచాలకి తీసుకుని వాళ్ళకి బెనిఫిట్ చేసినట్టుగా ప్రజలు భావిస్తూ ఉన్నారు. ప్రజలకు ఏమాత్రం ఉపయోగం లేనటువంటి ఈ సీసీ రోడ్డుని వెంటనే క్లోజ్ చేయించి తర్వాత ఏదైతే కమ్యూనిటీ సైట్ ఉందో ఆ కమ్యూనిటీ సైట్ని వెంటనే ఫెన్సింగ్ వేయించి ఆ కమ్యూనిటీ ఆ లేఅవుట్ ప్రజలకి అప్పచెప్పాలని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాను. ఈవేళ ఈ విషయం మీద ఎంపీడీఓ గారికి కూడా కంప్లైంట్ చేయడం జరిగింది. ఏ విధమైన సమాచారం ఏదైనా అడిగితే ప్రస్తుతం ఉన్నటువంటి గోవింద్ అనేటువంటి పంచాయతీ సెక్రటరీ నాకు వెళ్ళిపోయిన వర్మ గారు నాకు ఏ విధమైన ఛార్జీ ఇవ్వలేదు, నాకు ఏ విధమైన రికార్డు ఇవ్వలేదు. కాబట్టి నేను మీకు ఏ విధమైనటువంటి తీర్మానం కాపీ కానీ తర్వాత టెక్నికల్ శాంక్షన్ కానీ అడ్మినిస్ట్రేటివ్ శాంక్షన్ కానీ వర్క్ ఆర్డర్ కానీ ఏ విధమైన కాపీని నేను మీకు ఇచ్చే పరిస్థితిలో లేను. నాకు వర్మ గారు ఏ విధమైనటువంటి కాగితం ఇవ్వలేదు, మాజీ సెక్రటరీ గారు వెళ్ళిపోయిన సెక్రటరీ గారు ఏ విధమైన కాగితం ఇవ్వలేదని నిర్లక్ష్యంగా ఈ గోవింద్ అనే ప్రజెంట్ ఉన్న వ్యక్తి 3 నెలలు అవుతున్నప్పటికీ కూడా ప్రజలు ఎవరికి కూడా సమాధానం చెప్పకుండా నాకు సింపుల్గా నాకు రికార్డు ఇవ్వలేదు, నేనేమీ చేయలేను, నేను మీకు డెత్ సర్టిఫికేట్ ఇవ్వలేను, బర్త్ సర్టిఫికేట్ ఇవ్వలేను, ఏ విధమైంది ఏమీ చేయలేను, నాకు రికార్డు వచ్చిన తర్వాత మీరు రండి అని చెప్పి చాలా నిర్లక్ష్యంగా చెప్తున్నాడు. ఈ విషయం మీద రోడ్డు వేసిన 3 రోజులకే సెక్రటరీ గారిని కలవడం జరిగింది, కొత్త సెక్రటరీ గారిని. కొత్త సెక్రటరీ గారు ఇంతవరకు దీనికి సంబంధించిన తీర్మానం కాపీ అడిగినా నాకు తెలియదు, నాకు సెక్రటరీ గారు ఛార్జ్ ఇవ్వలేదు కాబట్టి నేనేం చేయలేను అంటున్నారు. నేను ఈ విషయం మీద కలెక్టర్ గారికి ఫిర్యాదు చేశాను, అలాగే డిపిఓ గారికి ఫిర్యాదు చేశాను, ఈరోజు ఎంపీడీఓ గారికి కూడా ఫిర్యాదు చేశాను. వెంటనే ఇతను సెక్రటరీ మీద తగు చర్యలు తీసుకుని ప్రజలకు అనుకూలంగా పనిచేసే విధంగా ఆయన అక్కడ ఉండాలి. 3 నెలలుగా అతను ఛార్జ్ తీసుకోకుండా అక్కడ కూర్చుని ఏం చేస్తున్నాడు ఆయన? అసలు ఆయన ఏం చేస్తున్నాడో కూడా అనుమానంగా ఉంది. పన్నులు వసూలు చేయడం తప్ప ఇంక వేరే పని ఏం చేయటం లేదు. నిజంగా ఆ పన్నులు కూడా జమ కడుతున్నారో లేదో మాకు ప్రజలకి అనుమానంగా ఉంది. అంచేత ఆయన మీద వెంటనే ఛార్జ్ తెచ్చుకొని ప్రజలకి అందుబాటులో ఉంటూ ప్రజలకు అనుకూలంగా పనిచేయాలి. అటువంటి సెక్రటరీనే మనం ఉంచుకోవాలి తప్ప లేదు అంటే ప్రజలు చాలా ఇబ్బందులకు గురవుతున్నారు. కాబట్టి అధికారులు తగు నిర్ణయం తీసుకుని ఈ సెక్రటరీని బదిలీ అన్నా చేయాలి, వేరే కొత్త సెక్రటరీ గారినన్నా ఇప్పించాలని చెప్పి ఈ సందర్భంగా నేను కోరుకుంటూ ఉన్నాను. కేంద్రపాలిత ప్రాంతమైన యానాంలో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో ఎన్నికల కమిషన్ ఆదేశాల మేరకు 3 అంతర్రాష్ట్ర చెక్పోస్టులను ఏర్పాటు చేసినట్లు కాకినాడ ఆర్డీఓ మల్లిబాబు తెలిపారు. సరిహద్దు ప్రాంతాలైన నీలపల్లి, సుంకరపాలెంతో పాటు జాతీయ రహదారి 216లోని పోలికూరు వై జంక్షన్ వద్ద చెక్పోస్టులను ప్రారంభించినట్లు తెలిపారు. ఆంధ్ర, పుదుచ్చేరి ప్రభుత్వాల సంయుక్తంగా పోలీస్, రెవెన్యూ, ఎక్సైజ్, కస్టమ్స్ శాఖల అధికారులు పర్యవేక్షిస్తారన్నారు. నిబంధనలకు విరుద్ధంగా నగదు, మద్యం, ఇతర వస్తువులను అక్రమంగా రవాణా చేసిన వారిని గుర్తించి కఠిన చర్యలు చేపట్టడం జరుగుతుందన్నారు. వచ్చే నెల 9వ వరకు చెక్పోస్టులు కొనసాగుతాయని ఆర్డీఓ తెలిపారు. ఆయన వెంట యానం ఎస్పీ వరదరాజన్, డిప్యూటీ తహసీల్దార్ సూరిబాబు, ఎక్సైజ్ అధికారులు పాల్గొన్నారు. ఓట్స్ ఏమైనా వచ్చి అడ్డు చెక్కాలి ఎక్కడ పెడతారు?
అది కాదు వాళ్ళ నెంబర్ డ్యూటీలో ముగ్గురు వేశారు కదా సార్. కదా ఎస్ సార్, టెల్ మీ సార్. సార్ వెన్ సార్, వాట్ మీటింగ్ సార్? వచ్చే నెలలో మన కాకినాడ జిల్లాకి సరిహద్దు ప్రాంతమైనటువంటి యానాం పుదుచ్చేరి ప్రభుత్వం యొక్క రాష్ట్ర ప్రభుత్వానికి ఎన్నికలు జరుగుతున్నాయి కాబట్టి అంతర్రాష్ట్ర చెక్ పోస్ట్ ఎన్నికల కమిషన్ ఆదేశాల మేరకు ఈవేళ నుండి ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. మనకి బార్డర్గా ఉండేటువంటి 3 ప్లేసులు నేలపల్లి, సుంకరపాలెం, పి మల్లవరం, 3 ప్లేసుల్లోనూ కూడా అటు యానాం అధికార యంత్రాంగము, ఇటు కాకినాడ జిల్లా అధికార యంత్రాంగం, రెవెన్యూ, బోత్ రెవెన్యూ అండ్ పోలీసుల సహకారం, ఎక్సైజ్ డిపార్ట్మెంటు, కమర్షియల్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ తోటి ఉన్నటువంటి జాయింట్ అంతర్రాష్ట్ర చెక్ పోస్ట్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఇది వచ్చే నెల 9వ తారీఖు దాకా కూడా ఇది కంటిన్యూ అయ్యి ఇక్కడ ఏమైనా అనాధికారితమైనటువంటి లెక్కర్ ట్రాన్స్పోర్ట్ కానీ ఆర్ క్యాష్ ట్రాన్స్పోర్ట్ ఇలాంటివన్నీ కూడా ఎన్నికల నిబంధనలకి వ్యతిరేకంగా జరిగేవన్నా గుర్తించడానికి 3 షిఫ్ట్లో కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఇరు జిల్లాల యొక్క అధికార యంత్రాంగం దీన్ని పర్యవేక్షిస్తుంది. కానీ మద్యం కానీ గంజా కానీ ఏదైనా సరే ఎన్నికల నిబంధనలకు వ్యతిరేకంగా తరలించేటువంటి ఏది అనుమానాస్పదమైనా సరే ఇక్కడ తనిఖీ చేసి పట్టుకుంటారు. దానికి తగ్గ ఎగ్జిక్యూటివ్ మ్యాజిస్ట్రేట్ పవర్స్ కూడా వెలికిస్తారు. కమర్షియల్ ట్యాక్స్, ఎక్సైజ్ డిపార్ట్మెంటు 4 బ్యాచ్కి 4 చొప్పున 3 పూట్ల కంటిన్యూస్గా వచ్చే నెల 9వ తారీఖు దాకా టీమ్స్ ఉంటాయండి. ఇక్కడ వారికి సర్వేలెన్స్ టీమ్స్, ఫ్లయింగ్ స్క్వాడ్స్ ఉంటాయి యానం గవర్నమెంట్లో. ఇక్కడ ఏమైనా వారు పట్టుకుంటే వెంటనే వారికి ఫోన్ చేస్తారు. వారు కూడా వెంటనే ఇక్కడికి సకాలంలో చేరుకుని అదర్ యాక్షన్స్ అన్ని కూడా తీసుకుంటారు. కాకినాడ జిల్లా యూకొత్తపల్లి మండలంలో ఉన్నతాధికారుల ఆదేశానుసారం రెవెన్యూ అధికారులు హోటల్స్పై విస్తృత తనిఖీలు నిర్వహించారు. హోటల్స్ నిర్వాహకులు కమర్షియల్ సిలిండర్లకు బదులుగా గృహ అవసరాలకు ఉపయోగించే గ్యాస్ సిలిండర్లు వాడుతున్నారనే సమాచారం రావడంతో పోలీస్ సిబ్బంది సహకారంతో యూకొత్తపల్లి తహసీల్దార్ జి చిన్నారావు తనిఖీలు నిర్వహించి 6 సిలిండర్లను స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. బుకింగ్ విషయంలో సామాన్య ప్రజలకు గ్యాస్ సిలిండర్ల ఇబ్బందులు తలెత్తుతున్న నేపథ్యంలో ఉన్నతాధికారుల ఆదేశానుసారం తనిఖీలు నిర్వహించడం జరిగిందని, ఈ తనిఖీల్లో 6 సిలిండర్లను స్వాధీనం చేసుకుని హోటల్ నిర్వాహకులపై 6A కేసు నమోదు చేసినట్లు తహసీల్దార్ జి చిన్నారావు తెలిపారు. గ్యాస్ సమస్య ఏదైతే ఉందో దాని మీద కొంచెం బుక్ చేసిన తర్వాత లేట్ అవ్వడం ఇలాంటివన్నీ జరుగుతున్నాయి. అంటే ప్రజలు చాలామంది ఇలా గ్యాస్ దొరకట్లేదని ఆందోళన చెందుతున్నారనే దాని మీద ఉన్నతాధికారుల యొక్క ఆదేశాల మేరకు ఈరోజు మన ఉప్పాడ సెంటర్లో ఎక్కడైతే బిజినెస్ ఎక్కువగా జరుగుతుందో షాపులు అక్కడ మీద రేడ్ చేయడం జరిగి అక్కడ బడ్డీ షాపులు అలాగే హోటల్స్ అన్నీ కూడా చెక్ చేసాం. అందులో మామూలుగా మన గృహ అవసరాల నిమిత్తం అంటే డొమెస్టిక్ సిలిండర్ గృహ అవసరాల నిమిత్తం వాడినటువంటి గ్యాస్ని వ్యాపార అవసరాలకు మరి వాడకూడదు. కానీ కమర్షియల్ బండకి బదులుగా ఈ మనకి డొమెస్టిక్ సిలిండర్ వాడుతున్నారని గుర్తించి అందులో భాగంగా ఈరోజు ఒక 4 షాపుల్లో 6 సిలిండర్లు గుర్తించి పట్టుకోవడం జరిగింది. ఇవన్నీ కూడా సీజ్ చేసాం. దీని 6A కేసు ఫైల్ చేసి జేసీ గారికి ఫైల్ సబ్మిట్ చేయడం జరిగింది. లస్కర్ల సంక్షేమానికి ప్రభుత్వం కృషి చేయాలని ప్రాజెక్ట్ కమిటీ చైర్మన్ మొరాలశెట్టి సునీల్ కుమార్ కోరారు. శుక్రవారం తాళ్లరేవు స్థానిక ఇరిగేషన్ కార్యాలయం వద్ద ఏర్పాటు చేసిన సమావేశంలో సునీల్ కుమార్ మాట్లాడారు. ప్రతి 5 కిలోమీటర్లకు ఒక లస్కర్ను నియమించేందుకు ప్రభుత్వం చర్యలు చేపట్టిందన్నారు. అదేవిధంగా ఆర్థిక ఇబ్బందులతో సతమతమవుతున్న లస్కర్లకు 10,500 నుంచి 16,500 వరకు వేతనాలు పెంచాలని కోరారు.
అదేవిధంగా పెండింగ్లో ఉన్న జీతాలను లస్కర్లకు అందజేయాలని కోరారు. లస్కర్ల సంక్షేమ నిధిలో ఉన్న గ్రూప్ 12 కోట్ల రూపాయలతో లస్కర్ల కుటుంబాలకు భద్రత కల్పించేందుకు 10 లక్షల బీమా సౌకర్యం కూడా కల్పించేందుకు చర్యలు చేపట్టాలని కోరారు. ఈ సందర్భంగా పలువురు లస్కర్లను సత్కరించడం జరిగింది. ఈ కార్యక్రమంలో ఈఈ రామకృష్ణ, డిఈ పోచారావు, డీసీ భాస్కర్, గోపాలరాజు, అసిస్టెంట్ ఇంజనీర్ అనూష, నీటి సంఘం అధ్యక్షులు, ఇరిగేషన్ సిబ్బంది, లస్కర్లు పాల్గొన్నారు. మాది దంగేరు లాక్ పై కాలం సార్. 7 కిలోమీటర్లు 36 పైపు లాస్ట్ పైపు. ఈ పైపు 2 కిలోమీటర్లు. ఈ పైపు 2 కిలోమీటర్లు వరకు వస్తుంది. ఆ తర్వాత లస్కర్ల మీద ఎంతో పోరాటంగా చేస్తూ లస్కర్ల బాగోగుల కోసం పోరాటం చేస్తున్నటువంటి రాష్ట్ర సెక్రటరీ గారు అయినటువంటి మీ చేతిలో మైక్ ఉందని కానీ ఈ సన్మానం మన మీద మరింత బాధ్యతలు పెట్టేవారు మనల్ని ఈ సన్మానం ఫోటో బాగుంటది. ఎలా ఫోటో బాగుంటుంది. అలాగే పల్లిపాలు ఉన్నప్పుడు అలాగే తంగేరు డబ్ల్యూ ప్రెసిడెంట్ గారు అయినటువంటి గోపి సతీష్ గారు ఇందులో అలాగే సార్ ఈ కార్యక్రమంలో ఎంతో విశిష్టంగా పాల్గొన్నందుకు మీకు ధన్యవాదాలు సార్. మన ఇంకా 3 మంది డబ్ల్యూ పేషెంట్ రావాల్సింది. అలాగే మాచర వైస్ పేషెంట్ గారు కూడా సన్మానించాలని కోరుతున్నాం. సీతారాంబాబు గారు, మాచర వైస్ ప్రెసిడెంట్ గారు సీతారాంబాబు గారు రావాలి. 2500 మంది లస్కర్లు కావాలని 1500 మంది లస్కర్లు ఇప్పుడు పనిచేస్తూ ఉన్నారు అవుట్సోర్సింగ్లో. ఆ లస్కర్లు సంఖ్య సరిపోవట్లేదు. వాటర్ ప్రాపర్ డిస్ట్రిబ్యూషన్కి, రైతులకి సకాలంలో నీరు అందించడానికి కోసం లస్కర్లను పెంచాలంటూ కూడా మేము వినతి పత్రాలు ప్రభుత్వానికి అందజేశాం. అలాగే లస్కర్లు 10,500 జీతంతో, నెల జీతంతో చాలా కాలంగా ఇబ్బందులు పడుతూ ఉన్నారు. వాళ్ళ జీతాలు పెంచాలంటూ కూడా మా ప్రాజెక్ట్ కమిటీ తరఫున ప్రభుత్వానికి విన్నవించుకోవడం జరిగింది. మేము ఇరిగేషన్ శాఖ మంత్రులకి, అలాగే గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారికి, గౌరవ ఉప ముఖ్యమంత్రి శ్రీ కొనిదెల పవన్ కళ్యాణ్ గారికి మా ప్రాజెక్ట్ కమిటీ తరఫున రిప్రజెంటేషన్స్ ఇవ్వడం జరిగింది. ప్రభుత్వం స్పందిస్తూ మొన్న జరిగిన అసెంబ్లీ సమావేశాల్లో ఇరిగేషన్ శాఖ మంత్రులు డాక్టర్ నిమ్మల రామానాయుడు గారు ప్రకటించడం జరిగింది. లస్కర్లు ఏదైతే 10,500 శాలరీతో ఉన్నారో వాళ్ళకి 16,500 శాలరీ పెంచుతూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ సీజన్ నుంచే కూడా వాళ్ళకి జీతాలు అందుతాయి. అదేవిధంగా పెండింగ్లో ఉన్న లస్కర్లకి బకాయిలు ఏదైతే ఉన్నాయో శాలరీస్, అవి కూడా 10 కోట్ల రూపాయలను విడుదల చేస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. అదే కాకుండా ఏదైతే 15 కిలోమీటర్లు 20 కిలోమీటర్లకి పనిచేస్తూ ఉన్న లస్కర్లు ప్రతి ఒక్క 5 కిలోమీటర్లకి లస్కర్ ఉండాలి అనేది మీ ప్రపోజల్ ఏదైతే ప్రభుత్వానికి అందించామో దానికి నిర్ణయం తీసుకుంటూ ఇంకొక 1000 మంది అవుట్సోర్సింగ్లో లస్కర్లని రిక్రూట్ చేసుకోవడం జరుగుతోంది. అది కూడా త్వరలో కొత్త లస్కర్లు జాయిన్ అవుతారు. ఇవన్నిటితో పాటు ప్రభుత్వానికి లస్కర్లు ఒక ఆర్థిక భద్రత, వాళ్ళ కుటుంబానికి ఒక భద్రత కల్పించాలని ఒక 10 లక్షల రూపాయలు ఇన్సూరెన్స్ కూడా లస్కర్ల కుటుంబానికి కల్పించాలని చెప్పి మేము ఒక వినతిని అందించడం జరిగింది. ఏదైతే 12 కోట్ల రూపాయలు లస్కర్లు అభివృద్ధి కోసం ఈ వార్షిక బడ్జెట్లో 25-26 వార్షిక బడ్జెట్లో కేటాయించారో ఆ నిధుల నుంచి లస్కర్లకు ఇన్సూరెన్స్లు చేయించాలని కూడా ప్రభుత్వాన్ని కోరుతా ఉన్నాం. అది కూడా నెరవేరుస్తారని త్వరలో ఆశిస్తూ ఉన్నాం. ఈరోజు లస్కర్లు అందరూ ఎంతో ఆత్మీయంగా, ప్రేమతో మేము వారికి కృషి చేసామన్న
ఉద్దేశంతో మా డీసీ ప్రెసిడెంట్లను కానీ వైస్ ప్రెసిడెంట్లను కానీ డబ్ల్యూఎస్ని కానీ అలాగే ప్రాజెక్ట్ కమిటీ ప్రెసిడెంట్ నన్ను చైర్మన్ని అలాగే వైస్ చైర్మన్ గారిని అందరినీ కూడా ఇరిగేషన్ అధికారులు వీళ్ళందరి సమక్షంలో వీళ్ళందరినీ కూడా సన్మానించుకోవడం జరిగింది. చాలా సంతోషం. లస్కర్లు వారి కుటుంబాలతో సంతోషంగా ఉండాలని వారికి ఎప్పుడు మేము తోడుగా ఉంటామని చెప్పి సందర్భంగా తెలియజేసుకుంటా ఉన్నాం. కాకినాడ రూరల్ మండలం కరపలో శ్రీ 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 వారాహిమాత అమ్మవారి విగ్రహ ప్రతిష్ట చిక్కల బ్రదర్స్ ఆధ్వర్యంలో అత్యంత ఘనంగా నిర్వహించారు. సీనియర్ జనసేన నాయకుడు చిక్కల దొరబాబు ఆధ్వర్యంలో కాశీ వారాహి అమ్మవారికి ప్రతిరూపంగా భారతదేశంలో 2వ వారాహిమాత అమ్మవారి విగ్రహం చేయించి భారీ ఎత్తులో శ్రీ కాశీ వారాహి అమ్మవారి విగ్రహ ప్రాణ ప్రతిష్ఠ చేశారు. కరప చుట్టుపక్కల గ్రామాల నుండి సుమారు 2000 మంది మహిళలతో వేద మంత్రాల నడుమ పసుపు కొమ్ములతో కుంకుమ పూజలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా చిక్కల దొరబాబు మాట్లాడుతూ ఇటువంటి కార్యక్రమం తలపెట్టడం తమ పూర్వజన్మ సుకృతమన్నారు. తనకు సహాయ సహకారాలు అందించిన ప్రతి మహిళకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. అనంతరం ఈ కార్యక్రమానికి హాజరైన ప్రతి మహిళకు చీరలు పంపిణీ చేశారు. శ్రీ కాశీ వారాహి అమ్మవారిని దర్శించుకున్న ప్రతి భక్తుడు అన్నప్రసాదం స్వీకరించాలని విజ్ఞప్తి చేశారు. ప్రతి శుక్రవారం దినదినాభివృద్ధి చెందుతూ అమ్మవారి కృపా కటాక్షాలు పొందుతున్న భక్తులు అమ్మవారికి సారెలు సమర్పించినట్లు తెలిపారు. అనుగ్రహ ప్రసాద సిద్ధ్యర్థం చైత్ర శుద్ధ విజయ శుక్రవార రేవతి నక్షత్ర మీనరాశి క్షేత్రే యథాశక్తి విశేష సహస్రనామ కుంకుమ పూజ ప్రారంభ శుభ సమయే ఆదౌ నిర్విఘ్న పరిపుష్పాక్షరేణభ్యర్త్య హస్తేనాచాద్య కలశస్య ముఖే విష్ణు కంఠే తత్ర సమాస్కృతః మూలే తత్ర స్థితో బ్రహ్మ మధ్యే మాత్రగణాః స్ఫురతాః కుక్షోదశాగణాః సర్వే సప్తద్వీపావసుంధరా ఋగ్వేదోధక జర్వేదः సామవేదోక్తిధర్మణः అంగే స్థితగణాः సర్వే కలశాంకుసమాస్కృతాః పూర్ణకలశేయంనేషు ధావత పవిత్రే పరిషుధ్యతే ఉత్థాయర్యజ్ఞేషు బద్ధతే సమర్పయామి మహాగణాధిపతయే నమః యజ్ఞోపవేతం సమర్పయామి గంధం అంటే గంధం లేదా పుష్పం వేయండి మహాగణాధిపతయే నమః దివ్యశ్రీ చందనం సమర్పణ కూడా ఓం గణపతయే నమః ఓం గణపతయే నమః చెప్పండి ఓం గణపతయే నమః అనుకుంటూ పూజ చేయండి. అమ్మ గణపతికి 16 నామాలు వస్తాయమ్మ. దాంట్లో ఓం సుముఖాయ నమః అలా గట్టిగా ఓం గణపతయే నమః అని ఓం సుముఖాయ నమః ఓం ఏకదంతాయ నమః ఓం కపిలాయ నమః ఓం గజకర్ణకాయ నమః ఓం లంబోదరాయ నమః ఓం గణాధిపాయ నమః ఓం ధూమకేతవే నమః ఓం గణాధ్యక్ష్యాయ నమః ఓం ఫాలచంద్రాయ నమః ఓం గజాననాయ నమః ఓం వక్రతుండాయ నమః ఓం శోత్పకర్ణాయ నమః ఓం స్కందపూర్వజాయ నమః ఓం సర్వసిద్ధిప్రదాయకాయ నమః శ్రీ మహాగణాధిపతయే నమః నానావిధ పరిమళపత్ర పుష్ప పూజామరగలపజామి ఎవరు సమర్పయామి. గణపతికి బెల్లముక్క గాని అరటిపండు గాని పెట్టి నీళ్లు చల్లి 5 మాటలు నైవేద్యం పెట్టండి. శ్రీ మహాగణాధిపతయే నమః యథాశక్తి అపానాయ స్వాహ ఓం యానాయ స్వాహ ఓం ఉదానాయ స్వాహ ఓం సమానాయ స్వాహ మధ్యే మధ్యే పానయం సమర్పయామి. ఓ చొక్క నీళ్లు చల్లండి. సమర్పయామి ఆనందకర్పూర దివ్య నీరాజనం దర్శయామి. దివ్య స్తవన మంత్ర పుష్పాంజలం సమర్పయామి. గణపతికి నమస్కారం చేసుకుంటూ ఆయనకి ఇష్టమైనటువంటి మంత్రము చెప్పండి. వక్రతుండ మహాకాయ కోటి సూర్య సమప్రభ నిర్విఘ్నం కురు మే దేవ సర్వకార్యేషు సర్వదా. ఈ రోజు 22వ రోజు కాశీ వారారామవారికి పోయిన నెల 26వ తారీఖున విగ్రహ జరిగింది. ఇది 4వ వారం కుంకుమ పూజ. చూడండి భక్తులు ఎంతలాగా ఉన్నారు. కాశీ వారారామవారి వైబ్రేషన్ ఎంతలాగా ఉన్నది చూడండి మీరు ఒకసారి.
100 మంది ఉంటారు, 2 మంది ఉంటారు, కానీ సంవత్సరాలు తిరిగితే కానీ ఎంతమంది రారు. కానీ 4వ వారానికి ఎంత జనం వచ్చారంటే అమ్మవారు ఎంత కృప ఉన్నారో చూడండి, ఎంత పవర్ఫుల్ గా ఉన్నారో. దాన్ని పెట్టి మీదే నిదర్శనం. దీని గురించి మా శర్మ గారు పూర్తిగా చెప్తారు. మా శర్మ గారు చెప్తారు. విజ్ఞప్తి, మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కాకినాడ జిల్లాలో కరప మండలం కరపకొరపిల్ల గ్రామంలో వేయించేసి ఉన్నటువంటి శ్రీ కాశీ వారాహి అమ్మవారి యొక్క దివ్య ప్రతిష్ట గత 22 రోజుల క్రితం జరిగింది. ఎంతో వైభవంగా జరిగింది. ఈ కాశీ వారాహి అమ్మవారు ఎక్కడున్నారు? కాశీ మహాక్షేత్రములో భూగర్భములో అమ్మవారు వెలిసి ఉన్నారు. కాశీ మహాక్షేత్రము తర్వాత అంతటి నిండైన విగ్రహము, అంతటి ప్రమాణం గల విగ్రహము కేవలం భారతదేశంలోనే 2వ విగ్రహం ఈవిడ మాత్రమే ఉన్నదని భక్తులందరికీ కూడా తెలియజేస్తున్నాం. ఈ అమ్మవారి యొక్క ప్రతిష్ఠ అయిన తర్వాత మొదటి వారం 500 మంది వచ్చారండి, 2వ వారం 800 మంది, 3వ వారం 1200 మంది, ఈ వారం సుమారుగా 2000 మంది భక్తులు ఇక్కడికి వచ్చారు. ఎంతటి మహత్యం ఉంటే వస్తారో మీరు ఆలోచించండి. అమ్మవారు ప్రతి వారం కూడా భక్తుల మీద వాలి ఆవిడ యొక్క నిదర్శనం మహత్యం అందరికీ కూడా తెలియజేస్తున్నారు. అమ్మవారు ఎవరయ్యా అంటే సప్తమాతృతులలో ఒక అమ్మవారింది. అదే విధంగా పార్వతీదేవి యొక్క అంశ. ఈవిడ యొక్క భర్త ఉన్మత్త భైరవుడు, ఆయన ఎవరు? ఈశ్వరాంశ. అటువంటి పార్వతీ పరమేశ్వరు యొక్క అనుగ్రహం కొరకు భక్తులందరూ కూడా వేలాదిగా వందలాదిగా తరలి వస్తూనే ఉన్నారు. ఉదయం 6 గంటల మేము తలుపులు తీస్తే మధ్యాహ్నం 2 అవుతోంది. మళ్ళీ 4 గంటల నుంచి రాత్రి 10 గంటల వరకు కూడా ఈ అమ్మవారిని దర్శించుకోవడానికి ఎంతో మంది భక్తులు ఎంతో విశేషంగా తరలి వస్తున్నారు. అటువంటి అమ్మవారి యొక్క అనుగ్రహానికి అదే విధముగా ఇక్కడ వచ్చినటువంటి భక్తులందరికీ కూడా ఎటువంటి అసౌకర్యాలు కలగకుండా మన శక్తాల సరబాబు గారు దంపతులు ఎంతో శ్రమతో ఎంతో ఆనందంగా ఉత్సాహంగా భక్తులందరినీ కూడా వారు అన్ని ఏర్పాట్లు కూడా చేస్తున్నారు. కాబట్టి అమ్మవారిని ఎవరైతే దర్శించుకుంటారో వాళ్ళందరికీ కూడా అమ్మ అనుగ్రహం కలగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. ఓం నమః శివాయ, ఓం శ్రీమాత్రే నమః. ఏలేశ్వరం జామియా మసీదు వద్ద ముస్లిం పెద్దల ఆధ్వర్యంలో ఇఫ్తార్ విందు కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ప్రతిపాడు నియోజకవర్గ శాసనసభ్యులు వరపుల సత్యప్రభారాజా హాజరయ్యారు. ముస్లిం పెద్దలు, ముస్లిం సోదరులు ఆమెకు ఘన స్వాగతం పలికి సన్మానించారు. అనంతరం ఎమ్మెల్యే ప్రత్యేక ప్రార్థన నిర్వహించారు. అనంతరం ముస్లిం సోదరులతో కలిసి ఇఫ్తార్ విందులో పాల్గొన్నారు. ఈ సందర్భంగా వరపుల సత్యప్రభ మాట్లాడుతూ రంజాన్ మాసం పవిత్రత, సహనానికి ప్రతీక అన్నారు. సమాజంలో అన్ని వర్గాల ప్రజలు ఐక్యంగా సోదర భావంతో కలిసి జీవించాలని ఆకాంక్షించారు. ఇలాంటి కార్యక్రమాలు సామాజిక ఐక్యతను మరింత బలపరుస్తాయన్నారు. ఈ కార్యక్రమంలో అలమండ చలమయ్య, మూది నారాయణస్వామి, సూటి బోరయ్య, బొదిరెడ్డి గోపి, గొల్లపల్లి నరసింహమూర్తి, జామియా మసీదు ముస్లిం సభ్యులు షేక్ దిల్బర్ హుస్సేన్, ముతవల్లి, వైస్ ప్రెసిడెంట్ మహమ్మద్ అయ్యూబ్, సెక్రటరీ షేక్ రహమాన్, ముస్లిం మత పెద్దలు, సోదరులు పాల్గొన్నారు. उनके जो भी इरादे हैं, मकासद हैं मौला, मुसलमानों के लिए उसको कुछ बेहतर फैसले अता फरमा। या अल्लाह जो मेहनतें मुशक्कतें कर रही है मौला, इसमें आने वाले रुकावटों को दूर फरमा, जिसके दिल में दीन की हमदर्दी अता फरमा, हिदायत नसीब फरमा। या अल्लाह हिदायत की तौफीक अता फरमा। जितने भी लोग मौला ఎంతమంది అయితే మన ముస్లిం సోదరుల గురించి మంచి పనులు చేయడానికి ముందుకు వస్తున్నారో యా అల్లాహ్ వారికి మంచి సౌభాగ్యాన్ని ప్రసాదించుగాక. యా అల్లాహ్ వాళ్ళందరికీ సుఖ సంతోషంగా జీవితాన్ని ప్రసాదించాలని కోరుకుంటున్నాం. అలాగే మన ఎమ్మెల్యే గారు మన ముస్లిం సోదరులకు ఇచ్చిన మాట ప్రకారం షాదీఖానా గురించి దాంట్లో వచ్చే ఆటంకాలను దూరం చేసి మంచి పనులు ముందుకు సాగాలని అల్లాహ్ని కోరుకుంటున్నాము. అలాగే ఆయన ఆరోగ్యాలు ఇంకా జీవితాన్ని మెరుగుపరచాలని దేవుడిని కోరుకుంటున్నాము. అలాగే అల్లాహ్ని కోరుకుంటున్నది ఏమిటంటే ఆయనకి ఎటువంటి చెడు మార్గం ఏదైనా అటువంటి ఆటంకాలు వస్తే नजरे काद तमाम मुश्किलों से उनकी हिफाजत फरमा दे मौला। या अल्लाह जो कुछ भी हम मांगे इसमें इमरान ఎలా తిరిగాం ఒకసారి
నువ్వు ఏ ముచ్చలేం రాలిపోలే తమ్ముడు కొద్దిగా పెద్దలు ఏలేశ్వరం మండల పరిషత్ అధ్యక్షులు సోదరులు గల్పుల బుజ్జి గారికి, ఏలేశ్వరం నగర పంచాయతీ చైర్మన్ గారు పెద్దలు అలబండి చలమయ్య గారికి, అదేవిధంగా ఏలేశ్వరం పట్టణ కౌన్సిలర్లు సోదరులు గోపి గారికి, ఏలేశ్వరం పట్టణ తెలుగుదేశం అధ్యక్షులు నారాయణ స్వామి గారికి, అదేవిధంగా తిరుమలి ఏలేశ్వరం సొసైటీ అధ్యక్షులు పెద్దలు బోరే గారికి, ఏలేశ్వరం మండల ఎంపీటీసీగా తెలుగుదేశం జిల్లా పార్టీ వైస్ ప్రెసిడెంట్ అయిన పెద్దలు సూరిబాబు గారికి నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. అదేవిధంగా వేదిక మీద ఉన్న ఈ ఇమాం మసీద్ ప్రెసిడెంట్ అయిన పెద్దలు అంకుల్ దిల్బర్ గారికి, వైస్ ప్రెసిడెంట్ అయిన అయూబ్ గారికి, కమిటీ సభ్యులకు అందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారాలు. వేదిక ముందు ఉన్న ముస్లిం పెద్దలకు, సోదర సోదరీమణులకు, ఈ కార్యక్రమానికి నాతో పాటు విచ్చేసిన మండలి నుంచి వచ్చిన నాయకులకు, కార్యకర్తలకు, ఇక్కడ చుట్టుపక్కల ఉన్న వ్యాపారస్తులకు అందరికీ కూడా పేరు పేరున నా హృదయపూర్వక నమస్కారాలు. ముందుగా అందరికీ కూడా రంజాన్ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. చాలా సంతోషం, ఒక చక్కటి కార్యక్రమాన్ని ఇలా మీతో పాటు నన్ను పాల్పంచుకునేలా చేసినందుకు చాలా ఆనందంగా ఉంది. ఏదైతే రంజాన్ నెలపొడుపు ప్రారంభమైనప్పుడు అక్కడి నుంచి 30 రోజులు ఈ షవాలి నెలపొడుపు చూసే వరకు మీరందరూ చేసే ఉపవాసం ఏదైతే మహమ్మద్ ప్రవక్త ఖురాన్లో మీకు వరపల్లి సత్యప్రభారాజా గారికి, వేదికపై వచ్చినటువంటి మండల పరిషత్ అధ్యక్షులు బుజ్జి గారికి, చలమయ్య గారికి, నారాయణ స్వామి గారు, దిల్బార్ గారికి, పసల సూరిబాబు గారు, బోరే గారు, ఆయూబ్ గారికి, ఉన్నటువంటి సంవత్సర కాలంలో ఈ రంజాన్ మాసం చాలా పవిత్రమైన మాసంగా ముస్లిం సోదరులు అత్యంత నిష్ఠతో ఉపవాస దీక్షలు చేసి ఈ నెలంతా కూడా వారి ప్రార్థనలో పాల్గొంటారు. రంజాన్ అనే దానికి దయ, దానం, ప్రేమ ఇవన్నీ కూడినటువంటి ఒక మంచి హృదయంతో వచ్చేటటువంటి ఆశీర్వాదంతో వచ్చేటువంటి మాసం ఇది. ఈ రంజాన్ మాసాన్ని మీరందరూ కూడా ఎంతో కృత నిశ్చయంతో ఉపవాస దీక్షల్లో ఉండి ఈ కార్యక్రమాల్లో పాల్గొంటూ ఉంటారు. ఇటువంటి నవోదయ 6వ తరగతి ప్రవేశ పరీక్ష ఫలితాల్లో విశేష ప్రతిభ కనబరిచి శ్రీ లక్ష్మీ నవోదయ అండ్ సైనిక్ ట్యుటోరియల్స్ కోచింగ్ సెంటర్ విద్యార్థులు 17 మందిలో 10 మంది విద్యార్థులు సీట్లు సాధించి అద్భుత ఫలితాలు నమోదు చేశారు. ఈ సందర్భంగా ప్రతిపాడు కోచింగ్ సెంటర్లో విద్యార్థుల తల్లిదండ్రులు కోచింగ్ గురువు అయ్యప్పను ఘనంగా సన్మానించారు. ఈ విజయానికి ప్రధాన కారణం అయ్యప్ప సార్ అందించిన కృషి, మార్గదర్శకత్వం, క్రమశిక్షణతో కూడిన నాణ్యమైన బోధన అని తల్లిదండ్రులు ప్రశంసించారు. విద్యార్థుల భవిష్యత్తుకు బలమైన పునాది వేస్తూ గ్రామీణ ప్రాంతాల పిల్లలకు ఉత్తమ అవకాశాలు కల్పిస్తున్నందుకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. ఈ సందర్భంగా అయ్యప్ప మాస్టర్ మాట్లాడుతూ విద్యార్థుల కష్టంతో పాటు తల్లిదండ్రుల సహకారమే ఈ విజయానికి కారణమని పేర్కొన్నారు. భవిష్యత్తులో మరింత మంచి ఫలితాలు సాధించేందుకు కృషి చేస్తానన్నారు. ఈ సందర్భంగా జిల్లా ఫస్ట్ ర్యాంక్ సాధించిన మేడిది వర్షిత్తో పాటు మిస్త్రి వెంకట సీతాలక్ష్మి కావ్య, పసగొడుగుల యశస్విని, షేక్ హనీఫ్, దివిలి కుమార్, మేడిది ప్రిన్సి ప్రహర్షిత, బొడ్డేటి బాలశ్రీ దుర్గా, చిట్టూరి శ్రీశివ కుశాల్, రేవూరి దొరదుర్గా యేసుబాబు, సువర్ణం శ్రీ బాలాజీ అవినాష్లను ఆయన అభినందించి శుభాకాంక్షలు తెలిపారు. ప్రతిపాడు గ్రామంలో నిర్వహించినటువంటి శ్రీ లక్ష్మీ నవోదయ అండ్ సైనిక్ కోచింగ్ సెంటర్ నందు మా 17 మంది విద్యార్థులు కోచింగ్ ఇవ్వగా 10 మంది విద్యార్థులు ఎంపిక అవ్వడం జరిగింది. ఈ 10 మందిలో 8 మంది పెద్దాపురం నవోదయకి, అలాగే 2 ఎటపాక నవోదయకి ఎంపిక అవ్వడం జరిగింది. మీద నమ్మకం ఉంచి జాయిన్ చేసినటువంటి 17 మంది తల్లిదండ్రులకు
నా కృతజ్ఞతలు తెలియజేసుకున్నాను. అలాగే నెక్స్ట్ అకాడమిక్ ఇయర్కి ఏప్రిల్లో నవోదయ అలాగే సైనిక్ కోచింగ్ ప్రారంభించడం జరుగుతుంది. ఎవరైనా సంప్రదించవలసిందిగా కోరుచున్నాం. పేరు వెంకటపరం అండి. మేము ప్రతిపాడు గ్రామంలో శ్రీ లక్ష్మీ విద్యాలయ నవోదయ సైనిక్ కోచింగ్ సెంటర్లో మా పాపని కావ్యశ్రీని జాయిన్ చేసామండి. మాతో పాటు 17 మంది పేరెంట్స్ కూడా సుదూర ప్రాంతాల నుండి తీసుకొచ్చి ఇక్కడ హాస్టల్ సౌకర్యంతో పాటు ఇక్కడ ఉందండి. అందువల్ల ఇక్కడ జాయిన్ చేశారు. మాస్టర్ చాలా డెడికేటెడ్గా పనిచేశారండి. రాత్రి పగలని కాకుండా ఆయన పిల్లలకి మంచిగా ఏ విధమైనటువంటి స్ట్రెస్ లేకుండా విద్యని అభ్యసించడం జరిగింది. దానివల్లే ఇప్పుడు 17 మందికి గాను 10 సీట్లు సంపాదించడం అంటే మామూలు విషయం కాదు. 60% అబోవ్గా సంపాదించారు సీట్లు. ఈ మండలంలో కానీ ఈ చుట్టుపక్కల ప్రాంతాల్లో ఎక్కడ కూడా ఇంత విజయం అన్నటువంటిది రాలేదు. అటువంటి విజయం శ్రీ లక్ష్మీ నవోదయ సైనిక్ కోచింగ్ సెంటర్కి వచ్చిందండి. ధన్యవాదాలు తెలియజేస్తున్నామండి. మా పేరెంట్స్ అందరి తరపు నుండి కూడా సార్కి ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. ఎవరైనా సరే ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఎవరైనా సరే ఇక్కడ ఈ కోచింగ్ సెంటర్ నెక్స్ట్ అకాడమిక్కి పిల్లల్ని జాయిన్ చేస్తే మంచి విజయాలు మంచి సీట్లు సాధించగలరని మేము నమ్ముతున్నాం సార్. థ్యాంక్ యూ సార్. నా పేరు మేడిది సింహాచలం అండి. ప్రజెంట్ నేను గవర్నమెంట్ జూనియర్ కాలేజ్ కిర్లంపూడిగల్లో జూనియర్ లెక్చరర్గా పనిచేస్తూ ఉన్నాను. ఈరోజు చాలా ఆనందకరమైనటువంటి రోజు. ఎందుకనగా లక్ష్మీ నవోదయ ఇన్స్టిట్యూట్ ప్రతిపాడు మండలంలో ఆర్టీసీ కాంప్లెక్స్ వెనుక భాగాన ఎంతో ఉత్సాహవంతుడు డెడికేటెడ్గా హాస్టల్ సౌకర్యంతో ఎంతో వ్యయ ప్రయాసాలతో కష్టపడి లెసన్స్ చెప్పి ఈ రోజున నవోదయ సీట్లు 10 సీట్లకి 17 సీట్లకి 10 సీట్లు సాధించి ఒక ఉన్నత స్థాయికి ఒక 70% తీసుకెళ్ళినటువంటి మా పేరెంట్స్ అందరి తరపున ఉగ్రాల అయ్యప్ప గారికి ధన్యవాదాలు తెలుపుకుంటూ ఉన్నాను. ఈరోజు మేము చాలా పేరెంట్స్గా చాలా ఆనందపడుతున్నాం. ఎందుకనంటే మారుమూల ప్రాంతాల్లో నవోదయ సైనిక్ స్కూల్ అనేది తెలియనటువంటి మాకు ఎంతో మాకు డెడికేటెడ్గా ఒక మోటివేషన్తో మా పిల్లల భవిష్యత్తుకి నాంది పలికినటువంటి అయ్యప్ప గారికి మా యొక్క పేరెంట్స్ తరఫున ధన్యవాదాలు. ఈరోజు చాలా ఆనందకరమైన రోజుగా నేను భావిస్తూ ఉన్నాను. ఇక్కడ 10 మందికి 2 పిల్లలు ఏటుపక్కలో కొట్టడం సైనిక్ స్కూలు, అదేవిధంగా నవోదయ కొట్టారు. ఇంకా 10 మంది పిల్లలు నవోదయ పెద్దాపురంలో సాధించడం అనేది చాలా అరుదైన విషయం. ఎందుకంటే ఈ రోజున ఉన్నటువంటి కార్పొరేట్ ధీటుగా ప్రతిపాడు మండలంలో మాకు మాస్టర్ అయినటువంటి బాగా చెప్పడం ఈరోజు చాలా హర్షధ్వనితో ఈ ఉగాది సందర్భంగా మేము చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాం. మరొకసారి ఆ సార్కి మా పేరెంట్స్ తరపున ధన్యవాదాలు తెలుపుకుంటూ, అదేవిధంగా రానున్న అకాడమిక్ ఇయర్లో ఏప్రిల్ నుంచే నవోదయ మరియు సైనిక్కి అద్భుతమైనటువంటి కోచింగ్ ఇవ్వబడుతున్నట్టు ఆయనకి సపోర్టెడ్గా ఇలాగే ఎవరైతే ఇంట్రెస్ట్ ఉంటారో ఆయన సంప్రదించండి. నానున్న అకాడమిక్ ఇయర్లో ఈ యొక్క నవోదయ సెంటర్ని దినదినం అభివృద్ధి చెందే విధంగా ఆయన కోఆపరేటివ్గా మారుమూల చుట్టూ ఉన్న ప్రాంతవాసులు అందరూ కూడా సపోర్టెడ్గా ఉండి మన యొక్క పిల్లల యొక్క భవిష్యత్తుకి నాంది పలకాలని మరొకసారి పేరెంట్స్ తరపున ధన్యవాదాలు తెలుపుకుంటూ ముగిస్తా ఉన్నాం. కాకినాడ నగరంలో పరాభవ నామ సంవత్సర ఉగాది పర్వదినోత్సవ వేడుకలు అంగరంగ వైభవంగా జరిగాయి. నగరంలోని స్థానిక కొత్తపేటలో వేంచేసి ఉన్న శ్రీ నూకాలమ్మ అమ్మవారి ఆలయాన్ని కాకినాడ సిటీ ఎమ్మెల్యే వనమాడికొండ బాబు, రూరల్ ఎమ్మెల్యే పంతం నానాజీ సందర్శించి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ కూటమి ప్రభుత్వ హయాంలో జిల్లా వ్యాప్తంగా ఉన్న అన్ని గ్రామ దేవతల ఆలయాలలో ఉగాది పర్వదినోత్సవ వేడుకలు అత్యంత వైభవంగా నిర్వహించడం జరుగుతుందన్నారు. ఆయా ఆలయ కమిటీల ఆధ్వర్యంలో భక్తులకు ఎటువంటి అసౌకర్యాలు కలగకుండా త్రాగునీరు, బారికేడ్లు, ఇతర అన్ని ఏర్పాట్లు చేయడం జరిగిందన్నారు. ఆలయ ఆర్గనైజింగ్ కమిటీ చైర్మన్ తలాటం సత్యనారాయణ మాట్లాడుతూ సుమారు 30 రోజుల పాటు నూకాలమ్మ అమ్మవారి ఉత్సవాలను నిర్వహించడం జరిగిందన్నారు. అమ్మవారి దయ ప్రజలందరిపై ఉండాలని ఉగాది శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో కూటమి నాయకులు తలాటం సత్య, బోరయ్య, మనోహర్ గుప్తా, ఆలయ కమిటీ సభ్యులు అధిక సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు.
ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి వచ్చే బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.